వెల్కమ్ టు మహేష్ కిచెన్. పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం నేను ఇక్కడ 3 కప్స్ రైస్ తీసుకున్నాను. 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత 3 కప్స్ రైస్కి 7 కప్స్ వాటర్ వేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. పుదీనా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 మీడియం సైజు పుదీనా కట్టల్ని తీసుకున్నాను. శుభ్రంగా కడిగి మిక్సీకి వేసుకోవాలి. 3 మిర్చెస్ని 1 ఇంచు అల్లం ముక్కని యాడ్ చేసి ఫైన్ పేస్ట్లా పట్టుకోవాలి. ఇక్కడ మసాలా దినుసుల్ని ఈ రకంగా తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 10 మిరియాలు, 4 లవంగాలు, 3 మరాఠీ మొగ్గలు, స్టార్ ఫ్లవర్ కొంచెం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాజీరా. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందపాటి బౌల్ పెట్టుకోండి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పక్కన పెట్టుకున్న మసాలా దినుసుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం తీసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. మసాలాని మరీ ఓవర్ ఫ్రై చేయకూడదండి. ఇదే టైంలో 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని ఒక 1 మినిట్ తర్వాత మనం ఫైన్ పేస్ట్గా పట్టుకున్న పుదీనా రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత పుదీనాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా పుదీనా నుండి ఆయిల్ ఇలా పైకి తేలుతున్న టైంలో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ వాటర్ని వేసుకోవాలండి. చూడండి, ఈ టైంలో రైస్లో ఉన్న వాటర్ని ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలండి. గ్యాస్ ఫుల్గా పెట్టుకొని ఇలా మరుగుతున్న టైంలో పక్కన పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రైస్ని ఉడికించుకోవాలి. రైస్ పూర్తిగా ఉడికిన తర్వాత చిన్న ఫ్రై ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఒక 20 వరకు జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న జీడిపప్పుని పుదీనా రైస్లో పైన వేసేసుకోవాలండి. వేసుకొని అంతా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ అలా వదిలేసేయాలి. ఎంతో సింపుల్ పుదీనా రైస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.